దేవునికి స్తోత్రం. మరియ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆత్మతో నింపబడి ఈ పరిస్థితులు అన్నీ ఎలాగున్నా వాటిని నేను లెక్క చేయను, నా ప్రాణం మాత్రం ప్రభువునే కనపరుస్తుంది. నాకు అవమానం వచ్చినా, నాకు నింద వచ్చినా, నాకు వేదన వచ్చినా, నాకు కష్టాలు వచ్చినా ప్రాణం ఎవరిని కనపరుస్తుందండి? ప్రభువుని కనపరుస్తుందని మరియ సాక్ష్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన పని ఆయనే చేసుకుంటాడని నిర్భయంగా ఉన్నట్టు మరియ మాట్లాడుతూ ఉంది. మరియ వెళ్ళవలసిన దారి చాలా కష్టంగా ఉంది. తను 9 నెలలు నిండాక యేసేపు జనసంఖ్య రాయడానికి తీసుకుని వెళ్తున్నప్పుడు, ఆ గాడిదకి గంట కట్టి తీసుకుని వెళ్తున్నప్పుడు, ఆ రోడ్లు పరిస్థితులు, ఆమె కూర్చుని వెళ్తున్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీ అలాగ ప్రయాణం చేయగలదా? అంత దూరం తనకన్నీ కష్టాలు ఎదురవుతాయని తెలుసు. అయినా ఆమె ఏమంటుంది? నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది అంటుంది. ఆ కష్టాలన్నీ పక్కన పెట్టేస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా నేను కూడా దేవుని మోస్తూ ఉంటే కష్టాలు వస్తాయి. అవన్నీ పక్కన పెట్టి మనం ధైర్యంగా నా ప్రాణము ప్రభువునే ఘనపరుస్తుంది. కష్టాలను చూసి నువ్వు బెదిరిపోయి అదిరిపోయి, ఎవరో నిందించారని, వేధించారని, ఎవరో నిన్ను బాధ పెట్టారని, దూషించారని, ఎవరో నీ మీద లేనిపోని నిందలు వేశారని, నిన్ను బ్లేమ్ చేశారని, ఎవరి కొరకు నువ్వు ఆలోచించుకో. నీ ప్రాణము ప్రభుని కనపరచుటయందు నువ్వు లక్ష్యం ఉంచు చాలు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. విశ్వాసం ఉంచు దేవుని బిడ్డ. మరి ఇక కష్టాలు వచ్చిన తర్వాత తరతరాలు ఆమె యొక్క పేరు దేవుని మోసినటువంటి, రక్షకుని మోసినటువంటి వ్యక్తిగా ఆమె పేరు నిలిచిపోలేదా? చిరస్థాయిగా బైబిల్ గ్రంథంలో ఒక సాధనముగా నువ్వు వాడబడుతున్నప్పుడు, ఆ సాధనంగా ప్రభు నిన్ను వాడుకుంటున్నప్పుడు నీకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఆయన సంకల్పాన్ని విడిచిపెట్టుకు. నీ సంకల్పాన్ని, ప్రభుతో ఉన్న నీ బంధాన్ని, ప్రభుతో ఉన్న నీ ఆత్మ బంధాన్ని నువ్వు విడిచిపెట్టుకో. ఆయన నిన్ను ఎన్నుకొని కోరుకుంటున్నప్పుడు ఆ సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చే వరకు ఆయన పాదాలు విడిచిపెట్టుకో. దేవుని బిడ్డ, నిరుత్సాహపడుకో. అది ఏ విషయంలో అయినా సరే నిన్ను ఒక సాధనంగా ఒక్కసారి దేవుడు నిలబెట్టాడంటే దాన్ని నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నిన్నే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? ఆ పని చేయడానికి, దేవుని పని చేయడానికి. అది ఏ పనైనా కావచ్చు, దేవుని పని. ఆ ప్లేస్లో నువ్వే కరెక్ట్ అని దేవునికి తెలుసు కాబట్టి ఎవరో ఏదో అన్నారని ఆ పని వదిలిపెట్టి నువ్వు వెళ్ళకూడదు. ఎవరో ఏదో నీ పక్షంగా మాట్లాడలేదని, నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని నువ్వు ఆ పని వదిలిపెట్టి వెళ్ళకు. నువ్వు ఒక సాధనముగా వాడబడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక మార్గానికి నడిపించి ఆ పని, తన పని కంప్లీట్ చేసుకునే వరకు కూడా నేను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డ, ఇవన్నీ సాతానికు యుక్తులు. నువ్వు విసుకొచ్చి ఆ పని వదిలేసి వెళ్ళిపోవాలని. అది దేవుని ప్రార్థన పని కానివ్వండి, పరిచర్య పని కానివ్వండి, దేవుని కొరకు నువ్వు చేస్తున్న ప్రతి చిన్న పని కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు దేవుని బిడ్డ. నువ్వు మోస్తున్న నిందలు ఆయనకి తెలుసు. నీ కన్నీటి కథలు ఆయనకి తెలుసు. గుండె పగిలి నువ్వు ఎంతగా ఆరోధిస్తున్నావో ఆయనకి తెలుసు. అయ్యో ప్రభువా, నేను ఎంత నీతిగా ఉన్నా నాకు నిందలు వస్తున్నాయని నువ్వు ఎంత వేదన పడుతున్నావు ఆయనకి తెలుసు. ధైర్యం తెచ్చుకో. దేవునికి అసాధ్యమైంది లేదు. నీ సంకల్పాన్ని నువ్వు విడిచిపెట్టుకో. ఆయనతో నువ్వు చేసిన నిబంధనను నువ్వు మర్చిపోకు. దేవుని బిడ్డ, మరియ తనని తాను దృఢపరుచుకుని నా ప్రాణము నా ప్రభుని ఘనపరుస్తుంది. ఆయన తన దాసురాల దీన స్థితిని కటాక్షించాను.
దీన స్థితి, లేమి స్థితి, నిరుపేద స్థితి, అలాంటి వారి గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. నీకేమీ లేదా? భయపడకు. ఎవరు నేను గుర్తించట్లేదా? భయపడకు. నీ పేరు వెనకాల 10 డిగ్రీలు లేవా? భయపడకు. నిన్నెవ్వరూ కూడా లెక్క చేయట్లేదా? భయపడకు. నీ పేరంటేనే చీపో అసహ్యం అంటున్నారా? భయపడకు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే గనక ఖచ్చితంగా ఆయన నిన్ను ఒక సాధనముగా మార్చే వరకు విడిచిపెట్టాడు. దేవుని బిడ్డ, ఆశ్రయించు ప్రభుని పాదాలు. ఇప్పటికీ ఆలస్యమైందేమో నీ జీవితంలో. ఇప్పటికీ ఆయన ఎప్పుడో నిన్ను సాధనంగా ఎన్నుకుంటే నువ్వు ఆ పనిని అలక్ష్యం చేసావేమో, నిర్లక్ష్యంగా చేస్తున్నావేమో ఆ పనిని. ఇక నేను శ్రద్ధ పెట్టు. మరియా ఈ లోకములో ఆయనకు ఒక సాధనముగా మారింది. లోక రక్షకుడు ఈ లోకానికి రావడానికి మరియా తన గర్భమును దేవుడు వాడుకునేలాగున తన జీవితాన్ని కట్టుకుంది. మరియా తన జీవితాన్ని నిందలు మోయడానికి సిద్ధపడింది. ఇశ్రాయేలీల్లో మ్యారేజ్ అవ్వకుండా గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. అయినప్పటికీ నా ప్రభువును నేను గనపరుస్తుంది నా ప్రాణం అంటుంది. అంటే ఎవరి ధైర్యం అండి ఇది? ఎవరి ధైర్యం అండి? దేవుని ధైర్యము తనకి కలిగింది. ప్రియమటండి విశ్వాసి, సన్నిధిలో ఉంటూ దేవుని వాక్యాన్ని భుజిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, గమనించుకోండి. ఎప్పుడైతే నువ్వు ఒక సాధనంగా మారవే అప్పుడే నీ చుట్టూ అన్నీ ఆవరిస్తాయి. ఒక పక్కన కరువు, పక్కన నిందలు, పక్కన చివాట్లు, పక్కన చికాకులు, ఇవన్నీ కూడా నీకు సరౌండింగ్స్ అంతా కూడా చికాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ మాత్రము దేవునిపై ఆనుకొని ఉంటే మరియవలే నువ్వు చెప్తావు. వాటన్నిటి మీద నుంచి మనసు తీసివేసి నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నదని చెప్పే స్థాయికి నీ ఆత్మ ఎదుగుతుంది. దేవుని ఆ ఆత్మ స్థాయికి ఎదగాలంటే నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? పాదాలు పట్టుకో, నిత్యము పాదాలు పట్టుకో, నిత్యము పాదాల దగ్గర కనిపెట్టుకో. దేవుని బిడ్డ, నువ్వు ఈ మాట చెప్పగలవు. అదేవిధంగా మరియా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిన్ను మాట్లాడుతుంది. మరియా పరిశుద్ధాత్మతో నిండుకుని మాట్లాడుతుంది. జకర్యా కూడా పరిశుద్ధాత్మతో నిండుకుని మాట్లాడుతూ ఉన్నారు. 75వ వచనం, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చే వారికి విమోచన కలిగజేసాను. తన సేవకుడైన దావీదు వంశం నుండి మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతులను తప్పించి రక్షణ కలుగజేసాను. దేవునికి స్తోత్రం. మన రక్షణ శృంగము మనకి ఏర్పడబోతుంది అని ప్రవచిస్తూ ఉన్నాడు. మన శత్రువుల నుండి మనం విడిపించబడతాము. మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, నిందిస్తున్నారో, మనం పరుస్తున్నారో వారందరూ నుండి ఆయన మనం తప్పించి రక్షణ, గొప్ప రక్షణ కలుగజేస్తాడు అంటున్నాడు. ప్రవచనం చెప్తాను. ముగ్గురు కూడా ఆత్మతో నిండుకున్న వారి ఐక్యతగా ఒకే మాటలు మాట్లాడుతున్నారు. ఆత్మ ఐక్యతని కలిగించును. దేవుని ఆత్మ ఐక్యతని కలిగిస్తుంది. డిసీవర్ ఏం చేస్తుందంటే ఆ హృదయాలను చెరిపేస్తుంది. డిసీవర్ ఏం చేస్తుందంటే కామ్గా ఉన్న ప్రదేశాల్లోనూ గొడవలు రేపడానికి చూస్తుంది. డిసీవర్ ఏం చేస్తే ఎప్పుడు కూడా దానికి గొడవలు పెట్టడము, ఏదో ఒకలాన్ని తీసుకొచ్చి పొల్లలు వేయడము, ఎదుటివారు సంతోషంగా ఉంటే వారి హృదయాల సంతోషాన్ని లాగేసుకోవడము, ఇది డిసేవారి పని. పరిశుద్ధాత్మ పని ఏంటంటే ఐక్యత కలిగించడము, ఐక్యతగా మాట్లాడడము, ఐక్యతగా ఆలోచించడము, ఒకరినొకరు ప్రేమించుకోవడము పరిశుద్ధాత్మ పని. ఈ లోకసువార్త 1వ అధ్యాయంలో ఈ ముగ్గురు కూడా పరిశుద్ధాత్మ నిండుకుని మాట్లాడుతున్న మాటలు ప్రభు వరకు ఏకరీతిగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, గమనించుకోవాలి. మనం ఐక్యతతో ఉన్నారా, అనైక్యతతో ఉన్నారా తెలుసుకోవాలంటే ముందు వారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడో, డిసెవర్ ఉన్నారో మనం తెలుసుకోవాలి. దురాత్మ ఉందో తెలుసుకోవాలి. దురాత్మ ఉన్న చోట ఐక్యత ఉండదు. దేవుని పట్ల ఐక్యత కూడా నటిస్తారంతే. ఐక్యత ఉండదు అక్కడ. లోపల అంతున్న పైకి నవ్వుతారు. ఐక్యత ఉండదు అక్కడ. దేవుని పట్ల మరి వాళ్ళ ధైర్యం తెచ్చుకో. నువ్వు దేవునికి ఒక సాధనంగా నిలబడు, సాధనముగా నిలబడు, కొనసాగించు, ఆగిపోకు, ధైర్యం తెచ్చుకో.